నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 29 చూద్దాము. ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ప్రయాణ సాధనాలు చూద్దాం. లెర్నింగ్ అవుట్కమ్స్: స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సచ్ యాజ్ ప్లేన్, ఏరోప్లేను, ట్రైను, బస్సు, కారు. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో భాగంగా ఈ పదాలు అనేవి పిల్లలు తెలుసుకుంటారు. నెక్స్ట్, కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్. వాళ్ళు సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ సెంటెన్సెస్ అనేవి వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు. నెక్స్ట్, ఇక్కడ టీచర్ యాక్టివిటీలో స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వొకాబులరీ మళ్ళీ ఇచ్చారా. నెక్స్ట్, ఇక్కడ టీచర్ యాక్టివిటీలో 1 వచ్చేసరికి డిస్కస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. పిల్లలతోటి ఇంటరాక్టివ్ క్వశ్చన్స్లో భాగంగా ఒక పిక్చర్ చూపించి ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు రెస్పాన్సెస్ని బోర్డు మీద రాయవలసి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధమైన క్వశ్చన్స్ అడిగితే ఏ విధమైన రెస్పాన్స్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్? లాంగ్ డిస్టెన్స్ కోసము మనము ఏ విధమైనటువంటి వాడాలి? ఏ వే బెటర్ అంటే మనకు ఏరోప్లేన్ అంటే ఎయిర్వేస్ అనేవి బెటర్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చను, వాట్ వెహికల్ డు పీపుల్ యూస్ ట్రావెల్ ఆన్ వాటర్? వాటర్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి వెహికల్ వాడతారు అంటే షిప్ జనరల్గా. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే టు ట్రావెల్ విత్ ఇన్ ఏ సిటీ? సిటీలో మోస్ట్ మనం యూజ్ చేసేది బస్సు కానీ కార్ కానీ. ఇక్కడ ఆన్సర్స్ బాక్స్లో చూసుకోవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ కాల్ ఏ వెహికల్ దట్ క్యారీస్ మెనీ పీపుల్ అలాంగ్ ఏ ఫిక్స్డ్ రూట్? బస్సు కానీ ట్రైన్ కానీ అంటే ఎక్కువ మంది వెళ్ళడానికి అనుకూలంగా ఉండేదన్నమాట. నెక్స్ట్, మనము ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ వే టు ట్రావెల్ ఏ లాట్ ఆఫ్ లగేజ్? ఎక్కువ లగేజ్ని పంపించడానికి మనము ట్రైన్ కానీ వ్యాన్ కానీ యూజ్ చేస్తామన్నమాట. యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే, సర్కిల్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, అందులో మనం వేరుగా ఉన్నదాన్ని రౌండప్ సర్కిల్ చేయవలసి ఉంటుంది. చూడండి, బస్సు, లారీ, షిప్. బస్సు, లారీ అనేవి రోడ్ ట్రాన్స్పోర్ట్, షిప్ అనేది వాటర్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, బోటు, ట్రైను, ఆటో. ట్రైను, ఆటో అనేవి రోడ్ ట్రాన్స్పోర్ట్, బోట్ అనేది వాటర్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, రాకెట్, హెలికాప్టర్ అనేవి ఎయిర్వేస్, మోటార్ సైకిల్ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, స్కూటరు, బైసికల్ అనేవి రోడ్ ట్రాన్స్పోర్ట్. స్లెడ్జ్ అంటే మనకు ఇక్కడ మంచు ప్రాంతాల్లో వాడతారు కదా, దాన్ని స్లెడ్జ్ అంటారు అనమాట, ఐస్ ప్రాంతాల్లో. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, వ్యాను, ఏరోప్లేను, కారు. వ్యాను, కార్ అనేవి రోడ్డు, ఏరోప్లేన్ అనేది ఎయిర్వే. ఈ విధంగా మనము రౌండప్ చేయవలసి ఉంటుంది వేరుగా ఉన్న పదానికి. నెక్స్ట్, యాక్టివిటీ 3 చూసుకున్నట్లయితే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ బై యాడింగ్ ఎల్వై. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనము ఎల్వై అంటే యాడ్వర్బ్ అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. ఇక్కడ ఎల్వైని యాడ్ చేసి ఈ బ్రాకెట్లో ఇచ్చిన పదాన్ని రాయవలసి ఉంటుంది. చూడండి, హీ ఈజ్ డ్రైవింగ్ ర్యాష్లీ. ర్యాష్ అనే పదానికి ఎల్వై యాడ్ చేసి ర్యాష్లీ అంటే యాడ్వర్బ్ అనమాట. యాడ్వర్బ్ అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. నెక్స్ట్, సునీత రైడ్స్ హర్ స్కూటీ స్లోలీ. Ravi stopped his motorcycle suddenly. He is crossing the road carelessly. The train horns loudly. All of the classmates went on a trip happily by train. ఈ విధంగా మనము ఎల్వై యాడ్ చేసి రాయవలసి ఉంటుంది. దీంతో మనకు డే 29కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 6th క్లాస్కి సంబంధించి మనకు రెడీనెస్లో భాగంగా ప్రతి డేకి సంబంధించి యాక్టివిటీస్ మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్ అనే కాలంలో. అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.